భరద్వాజ గారు, ఇప్పుడు సల్మాన్ ఖాన్ని ఉగ్రవాదిగా ప్రకటించారని చెప్పేసి ఒక వార్త. అవును, చూసారు మీరు? చూశాను. ఏంటిది ఉగ్రవాదిగా ప్రకటించడం ఏంటి, ఆయన ఉగ్రవాది ఏంటి, ఏంటి దారుణం అని ట్రోలింగ్స్ నడుస్తున్నాయి సోషల్ మీడియాలో. వాళ్ళ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు ఉపయోగపడే ఉగ్రవాదపు ముద్ర ఇది ఒక రకంగా. అవునా? అంటే భారతదేశంలో ఉగ్రవాదిగా ఆయనకు ముద్ర ఇస్తే ఇబ్బంది, కానీ ఇప్పుడు ఆయన టెర్రరిస్ట్గా ప్రకటించింది పాకిస్తాన్. అంటే పాకిస్తాన్ అలా అనటానికి ఒక రీజన్ ఉంది. బెలూచిస్తాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించాలి అని చాలా కాలంగా అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి. నిజానికి వాళ్ళు కూడా ఒక క్రికెట్ టీం ఏర్పాటు చేసుకుని యుద్ధానికి వచ్చారు రకరకాలుగా. అంటే పాకిస్తాన్తో మాకు ఏ రకమైనటువంటి పొత్తు అక్కర్లేదు అని దశాబ్దాల తరబడి అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి ఈయన స్పందిస్తూ ఒక చోట ఎక్కడో మెన్షన్ చేశాడు. అది మెన్షన్ చేసి నిజమే కదా, వాళ్ళ ఆందోళనలో న్యాయం ఉంది అని ఈయన చేసినటువంటి కామెంట్స్ని వాళ్ళు తీసుకుని పాకిస్తాన్ విచ్ఛిన్నకరమైనటువంటి, పాకిస్తాన్లో ఒక పెద్ద ప్రావిన్స్ అది, ఆ పెద్ద ప్రావిన్స్ని పాకిస్తాన్ నుంచి విడిపోవడానికి ప్రేరేపిస్తున్నాడు ఇతను అనేది ఈయన మీద పెట్టినటువంటి ఎలిగేషన్. వాళ్ళు ఈ ఎలిగేషన్తో ఇప్పుడు ఆయన్ని టెర్రరిస్ట్గా ప్రకటించారు. ఈ టెర్రరిస్ట్గా ప్రకటించిన తర్వాత ఈ విచ్ఛిన్నకర కార్యక్రమాలకి ఆయన ఎలాగైనా పాల్పడవచ్చు. అంటే మనం చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాం, కాశ్మీర్ని అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని విస్తరించడం కోసం వాళ్ళు ఉగ్రవాదుల్ని ప్రోత్సహించి దేశంలోకి పంపిస్తున్నారు. ఈ ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేయటం మన తక్షణ కర్తవ్యం అని చాలా సందర్భాల్లో మన విజయదశమి సందర్భంగా కూడా రాజ్నాథ్ సింగ్ మాట్లాడాడు. ఈ ప్రక్రియ నడుస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్లో ఉన్నటువంటి చాలామంది మీద ఈ ముద్ర ఉంది. అంటే భారత్ వేసినటువంటి ముద్ర ఉంది. వీళ్ళు ఉగ్రవాద సహాయకులుగా వ్యవహరిస్తున్నారు అనే ఉద్దేశంతో కొన్ని ఫ్యామిలీస్ని, కొంతమంది వ్యక్తుల్ని ఉగ్రవాదులు అని ముద్ర వేశారు. ఓకే, దాదాపుగా ఇలాంటి ముద్ర వాళ్ళు వేస్తున్నారు. ఇప్పుడు మా దేశపు అంతర్గత వ్యవహారాల్లో భారత్లో ఉన్నటువంటి సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు పార్టిసిపేట్ చేయటం, ఇది కల్చరల్గా మాట్లాడటం మాత్రమే కాదు, దీని వెనకాల వేరే ఉద్దేశం ఏదో ఉంది అతనికి. ఇక్కడ దాడుల్ని ప్రేరేపించే అవకాశం ఉంది. అంటే బలూచిస్తాన్కి అనుకూలంగా పాకిస్తాన్ మీద దాడుల్ని ప్రేరేపించే ఉద్దేశం కూడా అతనికి ఉంది అని వీళ్ళే ఆపాదించి అన్న మాట ఒక్కటి పట్టుకుని దాని మీద ఇంత స్టోరీ అల్లి అతన్ని ఉగ్రవాదిగా ప్రకటించడం అనేది పాకిస్తాన్ చేసేసింది. ఉగ్రవాదిగా ప్రకటించారు. ఓకే, ఉగ్రవాదిగా ప్రకటించినప్పుడు వాళ్ళ యాక్టివిటీస్ ఏముంటాయి? ఇప్పుడు ఒక చేసి వదిలేస్తారా, లేకపోతే ఏమైనా యాక్షన్ ఉంటుందా? యాక్షన్ ఇమ్మీడియట్గా వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి భారతదేశంలోకి ఎంటర్ కావాలి వాళ్ళు. ఆ పరిస్థితి ఏమి ఉండదు. కానీ అయితే అంతర్జాతీయ సమాజంలో అతన్ని బదనాం చేయటం అనేది జరుగుతుంది. ఓకే, అంటే సల్మాన్ ఖాన్ సినిమాలు పాకిస్తాన్లో రిలీజ్ అయితే దానికి వ్యతిరేకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. నిజానికి సినిమాలు విడుదల చేసేటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు కనిపించడం లేదు. ఆ సంబంధాలు బెడిసుకుంటున్నాయి మొన్న ఆపరేషన్ సింధూర్తో. ఇప్పుడిప్పుడు కొంచెం సాధారణ స్థితి ఏర్పడుతున్న టైంలో వాళ్ళు ఈ మాట ప్రకటించారు. ప్రకటించటం ఒక రకంగా ఇతనికి ఉపయోగపడే అంశమే. ఇతని మెయిన్ మార్కెట్ ఇండియా కాబట్టి ఇండియన్ మార్కెట్లో ఇప్పుడు ఆ దేశం ఇతన్ని టెర్రరిస్ట్గా ప్రకటించింది కాబట్టి ఇతను ఇక్కడ భారత్లో దేశభక్తుడిగా కీర్తి గడించేటువంటి ఛాన్స్ దొరికింది ఇతనికి. అంటే ఇతని మీద ఇక్కడ కూడా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి, కేసులు ఉన్నాయి. ఆ జింకని చంపినటువంటి కేసులు, ఇలాంటి గందరగోళాలు చాలా ఉన్నాయి. సల్మాన్ కెరియర్ కదా అయిపోయింది. ఈ కృష్ణ జింకని వేటాడిన కేసులు ఇలాంటివి ఉన్నాయి అతనికి. అయితే ఇప్పుడు వీటన్నిటి నుంచి అతని మీద ఒక సింపతి గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అతని మీద పాకిస్తాన్ నిఘా పెరుగుతుంది అని మాట్లాడుతున్నారు, కానీ ఆ నిఘా ఎలా పెడతారు అనేది తెలియాలి. ఆ నిఘాని ఇతను భారత్లో ఉంటే వేరే దేశం నుంచి నిఘా పెట్టినప్పుడు దాన్ని ఈ దేశపు ఆంతరంగిక వ్యవహారాల్లో వాళ్ళ జోక్యంగా భావించాల్సి ఉంటుంది. కాబట్టి దౌత్యపరమైనటువంటి సమస్య తలెత్తుతుంది. అది ఇండియా ఇతని తరఫున మాట్లాడేటువంటి ఛాన్స్ దొరుకుతుంది. ఇన్ని విధాలుగా సల్మాన్ ఖాన్కి ఉపయోగపడేటువంటి అంశం అది. ఓకే, అందుకని ఇది అతనికి ప్రమాదం ఏం కాదు, ఒక రకంగా అతనికి మేలు చేసినట్టుగానే భావించాలి. కానీ వేరే దేశాలకి వెళ్ళటం రావటం ఇట్లాంటి ఏమన్నా అంటే పాకిస్తాన్కి వెళ్ళటం అనేది కుదరదు. ఇక పాకిస్తాన్ ఒకటే, మిగతా పాకిస్తాన్కి మాత్రమే. బెలూచిస్తాన్ అనేది ఈ ఆఫ్ఘనిస్తాన్కి, ఇరాన్కి, దీనికి మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రావిన్స్ అది.
ఆ ప్రావిన్స్ మొదటి నుంచి వాళ్ళు ప్రత్యేకమైన కల్చర్తో ఉన్నారు. అది పాకిస్తాన్ తనుగా క్లెయిమ్ చేసుకుంది, తన కంట్రోల్లోకి తీసుకుంది. ఎలాగైతే కాశ్మీర్లో కొంత భాగాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనే పేరుతో తమ కంట్రోల్లో ఉంచారో అలాగే దాన్ని కూడా ఉంచారు. వాళ్ళు సుదీర్ఘకాలంగా దెబ్బలాడుతున్నారు, మాకు పాకిస్తాన్కి ఏ సంబంధం లేదు, మేము ప్రత్యేక దేశంగా వ్యవహరిస్తాము అని. దాన్ని వాళ్ళు ఆమోదించడం లేదు. ఆ ఘర్షణలు జరుగుతున్నాయి అక్కడ. మొన్న ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కూడా బలూచిస్తాన్ ప్రస్తావన వచ్చింది. ఎప్పుడైతే భారత్ ఈ ప్రస్తావన తీసుకొచ్చిందో అప్పుడు ఇలాంటి ఆలోచనలు మొదలైనాయి అక్కడ. ఆ బ్యాక్డ్రాప్లోనే ఇతని మీద ఈ ఉగ్రవాద ముద్ర వేయటం అనేది జరిగింది. అందుకని అతను ఇతర దేశాలకు వెళ్ళటానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. పాకిస్తాన్తో అతనికి ఏ రకమైనటువంటి రిలేషన్స్ని వాళ్ళు అలౌ చేయరు. అతను అక్కడికి వెళ్ళటం కానీ లేకపోతే ఆ దేశంతో ఏదైనా వ్యాపారం చేయటం కానీ ఇలాంటి వీటిని వాళ్ళు ఎంటర్టైన్ చేయరు, అలౌ చేయరు. అది అంటే తనకి తాను వెళ్ళి అక్కడ సరెండర్ అయ్యి ఏదైనా చెప్పుకుంటే, ఒక విజ్ఞాపన చేసుకుంటే పాకిస్తాన్ కోర్టుల్లో దాన్ని వాళ్ళు పరిశీలించి ఏదైనా నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇతను ఆ పని చేస్తాడని నేను అనుకోవడం లేదు. అది చేయటం వలన అతనికి లేనిపోని సమస్యలు తలెత్తుతాయి. అందుకని సాధ్యమైనంత వరకు దీన్ని విని ఊరుకోవటమే మంచిది అనుకుని ఉంటాడు. తను మాట్లాడలేదు కానీ విపరీతంగా మీడియాలో అంటే సల్మాన్ ఖాన్ని టెర్రరిస్ట్గా ప్రకటించిన అనగానే ఇమ్మీడియట్గా ప్రపంచం అంతా ఇండియా నుంచి ఈ ప్రకటన వచ్చిందేమో అనే పద్ధతిలో ఆలోచిస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. అది పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ప్రకటన. ఇతనికి ఇమ్మీడియట్గా కెరియర్కి కానీ ఇతర సంబంధమైనటువంటి వ్యవహారాల్లో సల్మాన్ ఖాన్కి వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఓకే, అతను ఈజీగానే దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటాడు, సెటిల్ చేసుకుంటాడు, బయటకు వచ్చేస్తాడు. అది పెద్ద ఇష్యూగా అనుకుంటున్నాడని కూడా నేను అనుకోవడం లేదు. అది ఫ్యాన్స్ అయితే రియాక్ట్ అవుతున్నారు కదా సోషల్ మీడియాలో. ఫ్యాన్స్ రియాక్ట్ అవుతారు, వాళ్ళు నెగిటివ్గా కామెంట్లు చేస్తున్నారు. అలా ఎలా అంటే తన అభిప్రాయం చెప్పాడు అంతే. ఆయన్ని వాళ్ళు అనవసరంగా అతిగా పోర్ట్రైట్ చేసి ఆయన అక్కడ జరిగేటువంటి విధ్వంసకర కార్యక్రమాలన్నింటినీ సపోర్ట్ చేస్తున్నాడు, పాకిస్తాన్కి వ్యతిరేకంగా బలూచిస్తాన్ నుంచి జరుగుతున్న కార్యక్రమాలన్నిటికీ అతని మద్దతు ఉంది అని వీళ్ళు ఆపాదిస్తున్నారు. కానీ ఈయన అలా సమర్థించిన వ్యవహారం కాదు. ఎవరైనా ఒక దేశం నుంచి ఆ అణచివేత నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నప్పుడు ఆ కండిషన్ మీద ఒక ప్రకటన చేసేటువంటి స్వేచ్ఛ ఉంది ఎవరికైనా. అదే చెప్పాడు అతను. ఓకే, అది ప్రత్యేక దేశంగా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అక్కడ ప్రజలు దశాబ్దాలుగా యుద్ధం చేస్తున్నారు, అలా ఉండటం తప్పని నేను అనుకోవడం లేదు అన్నాడు. అంతకుమించి అతనేమి తన అభిప్రాయం చెప్పాడు. అక్కడ యుద్ధోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఆయన ఏమి మాట్లాడలేదు. మీరు పాకిస్తాన్ చితక్కొట్టేయండి అని కూడా అనలేదు. కాబట్టి అనని విషయాలని అన్నట్టుగా ఆపాదించి ఆ విచ్ఛిన్నకర శక్తులతో చేతులు కలిపి పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఒక దారుణమైన కార్యక్రమం చేస్తున్నాడు అన్నట్లుగా మాట్లాడుతూ ఇప్పుడు ఆయన మీద ఈ ముద్ర వేశారు.